నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి అన్న మీరు? అన్న ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినాం మేము. మా విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సార్ గారి యొక్క ఆధ్వర్యం లోపల ఈరోజు మా ప్రియతమ నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు బాపు దాదాపుగా 2-3 కాన్స్టిట్యున్సీలకు భాగంగా చాలా పట్టున్న వ్యక్తి, ఆపద్బాంధవుడు. ఆయనని ఈరోజు పెద్దలు శ్రీధర్ బాబు గారు మరియు మా జగిత్యాల జిల్లా సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, అలాగే మా విప్ గారు లక్ష్మణ్ కుమార్ సార్ గారు ముగ్గురు కలిసి మన పట్టులో ఈ ఎంపీ ఎలక్షన్లో భాగంగా మాకు గడ్డం వంశీ గారికి టికెట్ వచ్చినందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇందులో భాగంగా మంచి మెజారిటీ గెలిపించడానికి భాగంగా ఈరోజు పొనుగోటి శ్రీనివాసరావు బాబు గారిని సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారి యొక్క సమక్షంలో పార్టీలో జాయిన్ చేయించడం జరిగింది. దీనితోని మా ధర్మపురి కాన్స్టిట్యున్సీలో వార్ వన్ సైడ్ అనే విధంగా పెద్ద ఎత్తున సుమారు ఒక 50,000 మెజారిటీ ఓన్లీ మా ధర్మపురి కాన్స్టిట్యున్సీకే ఎంపీ మెజారిటీ తీసుకురావడంలో పాత్ర వహించి మేమందరం కలిసికట్టుగా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో వంశీ గారిని గెలిపిస్తామనే ఒక కృతనిశ్చయంతో ఉన్నాము. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకుడు కొప్పులీశ్వర్ 6 సార్లు నేను ఎమ్మెల్యేను, 7వసారి కూడా నేను గెలుస్తున్నానని ఎంతో అహంభావంతో చాలా ఆకృత్యాలు, ఆగడాలు, కేసులు పెట్టించి ఎంతోమందిని ఇబ్బంది పాలు చేసిండు. ఆయన యొక్క ఓటమిని మేమందరం కలిసికట్టుగా పోరాడి మా నాయకుడు లక్ష్మణ్ కుమార్ అన్నను మంచి మెజారిటీతో గెలిపించుకొని ఈరోజు మాకు మా లక్ష్మణ్ కుమార్ అన్న యొక్క మంచి సీనియర్ నాయకులు వారి యొక్క ప్రతిభను గుర్తించి విప్ ఇవ్వడం జరిగింది. దీనికి మేము సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి కూడా మా ధర్మపురి కాన్స్టిట్యున్సీ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అన్న, ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్టయితే 3 పార్టీలు గట్టిగా అవుతున్నాయి. అక్కడ ఏ పార్టీ వచ్చి చేస్తుందని చెప్పేసి అంటారు? మీరేమో కాంగ్రెస్ వస్తుందని చెప్పేసి అంటారు. ఇంతకుముందుకు కొప్పులీశ్వర్ గారు కూడా చాలా గట్టిగా ఫైట్ చేశారు. టఫ్ ఫైట్ అయితే ఉందని చెప్పేసి అనుకోవచ్చా, లేకుంటే బీఆర్ఎస్ ఏ విధంగా ఉంది, బీజేపీ ఏ విధంగా ఉండొచ్చు అన్న అక్కడ? అన్న 100% ఏకపక్షంగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీలు మేము పెద్దపల్లి నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యున్సీలు పూర్తి మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అది సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఫేస్ వాల్యూ కానివ్వండి, మన బట్టి విక్రమార్క గారు కానివ్వండి, వీళ్ళందరి యొక్క మంచి 6 గ్యారంటీలు మెయిన్ ప్రజల్లో ప్రత్యేకంగా 6 గ్యారంటీల యొక్క స్కీము పబ్లిక్లకు చాలా చొచ్చుకుపోయింది. గెలిచిన వెంటనే పూర్తిగా 4 గ్యారంటీలు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అమలు చేయడం జరిగింది. ఇంకా మిగతా 2 కూడా పూర్తి చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దీని మీద ప్రజలు పూర్తి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వార్ వన్ సైడ్ అనే విధంగా ఖచ్చితంగా పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో భారీ మెజారిటీతోని సుమారు 1,00,000 ఓట్ల మెజారిటీతోని తీసుకొచ్చి మేము సీఎం గారి చేతిలో పెడతామని హామీ ఇస్తున్నాము. మీరు ఇట్లా ఈ విధంగా చెప్తున్నారు. నేను రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒక సామాజిక వర్గంలో కొంతవరకు మాలలకు మాత్రమే 2 సీట్లు ఇచ్చారు. ఇప్పటికి కన్ఫర్మ్ చేసిన 2 సీట్లు ఇచ్చారు. ఇంకా ఒక సీటు ఇవ్వలేదనే ఉద్దేశంతో, మాలలకు ఇవ్వలేదనే ఉద్దేశంతో బీజేపీకి మాత్రమే ఓటేయండి, కాంగ్రెస్కి ఓటేయద్దని చెప్పేసి స్టేట్మెంట్ చెప్పింది కదా. ఆ విధంగా ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఉందని చెప్పేసి మనం భావించవచ్చు అన్న. అంటే కేసీఆర్ గారి యొక్క ప్రతిభతోని అప్పుడు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని వారే ఒక ప్రత్యేకమైన బీఎస్పీ పార్టీ పెట్టి యాంటీ టీఆర్ఎస్ ఓట్లను మలుచుకొని ప్రభుత్వం ఫామ్ చేద్దామన్న ఒక ఆలోచన ధోరణితోని వారిని పార్టీ పెట్టించి అట్లా మాలలో ఓట్లు చీల్చడానికి ప్రయత్నం చేశారు. అదేం కొనసాగలే. ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క స్పీడ్ ముందు వాళ్ళు తట్టుకోలేదు. మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి మాలమదిగా గతంలో వెంకటేష్ నేత గారు నాతకాని సామాజిక వర్గం చాలా ఉంది, సుమారుగా 1,00,000 ఓట్ల చిల్లరున్నాయి, వారికి టికెట్ ఇచ్చారు, బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. ఇప్పుడు ఎలక్షన్ ముందే మాలమదిగానే తేడా లేకుండా గతంలో పెద్దలు వెంకటస్వామి గారు దివంగతులు వారి యొక్క సేవలు చేసిన విధానం కానివ్వండి, అలాగే వారి కుమారుడు వివేక్ వెంకటస్వామి గారు కూడా ఆ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అలాగే వారి కుమారుడు మంచి యూత్, యంగ్ అండ్ డైనమిక్ హీరోను మేము కోరుకుంటున్నాము. మేము ఆశించిన విధంగానే గడ్డం వంశీ గారికి టికెట్ ఇచ్చారు. ఇదంతా ఏంటంటే వీళ్ళు చెప్పుకోవడానికి ధర్మపురి కాన్స్టిట్యున్సీలో భంగపడ్డారు. అంటే అప్పుడు ఖర్చు పెట్టిన ఏమన్నా వస్తే మిగిలించుకోవడానికే తప్ప వాళ్ళకు కూడా తెలుసు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోతామని. ఆయన చేసింది 6 సార్ల కాన్స్టిట్యున్సీలో చేసిండు, 7వసారి ఓటమి పాలైండు. అక్కడ ప్రజలందరికీ తెలుసు ఆ బీఆర్ఎస్ యొక్క పరిస్థితి, కొప్పులీశ్వర్ గారి యొక్క వ్యవస్థ, స్ట్రాటజీ, ఆయన కేసులు పెట్టియడం, సొంత పార్టీ వాళ్ళనే కేసులు పెట్టియడం, ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి
ఎవరిని ఎదగనీయకుండా ఒక నియంత పాలన కొనసాగించండు. అది దాదాపుగా కాన్స్టిట్యున్సీ వైజ్గా అందరికీ తెలుసు. తెలియని కాన్స్టిట్యున్సీలు అనేటివి ఏవి లేవు. వంశీ గారి యొక్క మంచితనం, వివేక్ గారి, వెంకటస్వామి గారి యొక్క గొప్పతనం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని చూసి అన్ని కాన్స్టిట్యున్సీలలో మా ఎమ్మెల్యేలు చాలా చక్కగా పనిచేస్తున్నారు, చాలా హార్డ్ వర్కర్స్. వారి యొక్క టాలెంట్ను చూసి జనాలలో చొచ్చుకుపోయే విధానం కానీ, గతంలో సీఎం గారిని కలవాలంటే మంత్రులకే అవకాశం లేదు. ఈరోజు ఒక సామాన్య మానవులం మేము మామూలు కార్యకర్తలం. ఈరోజు మాకు కూడా అవకాశం ఇచ్చారు సీఎం గారు, ఈరోజు మమ్మల్ని కలిసారు. అంటే తేడా గమనించండి. పబ్లిక్ రిలేషన్ పార్టీ కాదు, పబ్లిక్కు సంబంధం అంటే ఒక కామన్ మ్యాన్గా వ్యవహరిస్తున్న తీరు యూత్ను మెయిన్గా అట్రాక్ట్ పడుతున్నారు సీఎం గారు. దీంతో ప్రజల్లో ఇంకో చాలా విశ్వాసం అనేది పెరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎలక్షన్ ముందు 1,00,000 చెప్తా ఉన్నారు, అవన్నీ ఏం కూడా చెల్లవు అని మేము చెప్తా ఉన్నాం బ్రదర్. అంటే మంత్రులు కామన్ మ్యాన్లు అంటారు. ఇప్పుడు మంత్రులు ఉంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళకే ఇప్పుడు అధికారం ఇస్తుందా ఈ కాంగ్రెస్ పార్టీ అని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకోటి ఏంటంటే అందరూ కామన్ మ్యాన్లే కదా, అలాంటి వాళ్ళకి కామన్ మ్యాన్స్కి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ 4 స్థానాలు ఇడిచిపెట్టి మిగతా స్థానాలు మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే కాంగ్రెస్ ఎంపీ సీట్లు మాత్రం కేటాయించింది. దీని గురించి మీరేమంటారండి? అన్న, సామాజిక వర్గం అని అంటే జనరల్గా మేము గ్రామాలలో ఏం కోరుకుంటున్నామంటే, మేము అంటే ఒక పార్టీలో ఒక కార్యకర్త అంటే ప్రాణం పెట్టి మేము పనిచేసినాం. అంటే ఏ పార్టీలోనైనా కార్యకర్తలు అనేది ప్రాణం పెట్టి పనిచేస్తారు. అదే బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు కాదు, ఎమ్మెల్యే స్థాయికి నాయకులకు కూడా గుర్తింపు లేదు బీఆర్ఎస్ పార్టీలో. అంటే తేడా ఏంటంటే, మీకు ఎగ్జాంపుల్ ఇందాక నేను ఏం చెప్పినానంటే, సీఎం గారిని కలవాలంటే ఆ క్యాబినెట్లో ఉన్న క్యాబినెట్ మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే అపాయింట్మెంట్ దొరకని రోజులు అవి. కానీ ఈరోజు సీఎం గారిని కలవాలంటే సామాన్య మానవునికి కూడా అవకాశం దొరుకుతుంది. ఇదే పరిపాలనా విధానం లోపల తేడా. అంటే కామన్ మ్యాన్కు సీఎం గారితో సంబంధం ఏంది అని అంటే, మాకున్న అవసరాలు అంటే మేము ఒక మండల స్థాయి నాయకులు కానీ, గ్రామ స్థాయి నాయకులు కానీ, మా గ్రామాల గురించి, మండలాల గురించి రిప్రజెంటేషన్ ఏమన్నా చేద్దామంటే ఎమ్మెల్యేలకు మేము చెప్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు మమ్మల్ని నేరుగా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి, సంబంధిత మంత్రుల గారి దగ్గరికి తీసుకెళ్ళి స్వయంగా మాతోని రిప్రజెంటేషన్ చేసి మా యొక్క అవసరాలను, మెయిన్ ఇంపార్టెంట్ అవసరాలు ఏవైతున్నాయో అవి గుర్తించి చర్చించి ప్రాక్టికల్గా పనిచేస్తున్నారు. మేము ఒక దరఖాస్తు 100 సార్లు ఇచ్చిన గతంలో అది చెత్తబుట్టలనే పడేసారు తప్ప తిరిగి మాకు జవాబు చెప్పిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు జవాబుదారిత ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక జవాబుదారీ తనం అనేది పెరిగింది కాబట్టి, పాలనలో సమన్వయం పెరిగింది కాబట్టి దీన్ని ప్రజలు, గ్రామస్థాయి నాయకులు గ్రామాలలో కానివ్వండి, పట్టణాలలో కానివ్వండి స్వాగతిస్తూ ఉన్నాము.